సర్దార్ సార్వై పాపన్న పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. బహుజనులకు ఏకం చేసిన ఆయన విధానాన్ని స్ఫూర్తిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సార్వై పాపన్న విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మురళీ నాయక్లతో కలిసి రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు. గోల్కొండ కోటపై యుద్ధాన్ని ప్రకటించిన వీరుడు సర్దార్ సార్వై పాపన్న అని రామచంద్ర నాయక్ కొనియాడారు. ఇలాంటి వీరుడి విగ్రహాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోరాట వీరుడి చరిత్రను భావితరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. సర్దార్ సార్వై పాపన్న ఒక బహుజన బిడ్డ. ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించినంటే ఆ సాహసాలు మరి అది వర్ణాతీతం. అది చెప్పుకుంటే అయిపోయేది కాదు. దాదాపు 20 కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్, ఇక్కడ సర్వై పాపన్నలు మనకు ఆదర్శం. వీరిని ఆదర్శంగా తీసుకొని కాబట్టి మిత్రులారా, గ్రామాన వాడన మరి కుల వృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించారు. ఇది చరిత్ర. కానీ ఆ సామాజిక వర్గాల్లో అతి తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు, ఆలోచన, మాట తీరున్న కుల మీదంటే మన గౌడ జాతి. మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు. కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు. తాడెక్కడం అంటే చిన్న పని కాదు. అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ, ఈదురు గాలులు వచ్చినా కానీ ఆ తాడు పై నుంచి మరి వారు చేసే ఆ పని కుల వృత్తి కానీ అది దినదినంగా మరి చెట్లు మాయమవుతున్నాయి. అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమవుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే చరిత్రను బాగా చదవగలుగుతారో, ఎవరైతే చరిత్ర డెప్త్లో మూలాల్లో ఎవరైతే ఆలోచిస్తారో వారే చరిత్రను సృష్టించగలుగుతారు అనేది మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే. సర్దార్ సార్వై పాపన్న ఒక బహుజన